వెల్కమ్ టు R1 న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో టవర్ సర్కిల్ గల ప్రాంతంలో కాంతమ్మ చెప్పులు కుట్టుకునే చిరు వ్యాపారి ప్రభుత్వాల నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని తన బాధను వ్యక్తం చేసింది. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది ఇట్లా? ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు అవుతుంది. నీ పేరేం పేరమ్మా? కాంతమ్మ. ఎక్కడ కరీంనగర్ లోకల్? ఇక్కడ లోకలే మా అబ్బాయి నేను ఇక్కడ ఒకటి 30 సంవత్సరాలే. ప్రభుత్వ రాయితులు కానీ మీకు ఎలాంటి లోన్లు కానీ? చెప్తున్నా కదా, ఒకసారి నాకు 20,000 లోన్ వచ్చింది, ఒకసారిగా మోడీ దాంట్లో 50,000 లోన్ వచ్చింది, కట్టేసిన. మళ్ళీ ఇతనాన్ని ఇక్కడే పాయిగా అట్లనా? బాబు చెప్పు, నీ పేరేం పేరే అన్న? ఈ ప్రభుత్వ లాభం జరిగింది నీకేమన్నా? ఇంతమంది ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కానీ? ₹1,00,000 లోన్ అయితే వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినట్టు మా ప్రెషర్స్కి వచ్చింది. కార్పొరేషన్ ఏం పేరు నీ పేరు? సతీష్. కరీంనగర్ లోకల్ ఎక్కడ? ఈయన కూడా ఇక్కడనే 15 సంవత్సరాలు ఆయన. వాళ్ళ అబ్బాయికి చదివిపోయాక పాపం ఆ పిల్లలు అయితే నేరి పడతాడు. ఈ రోడ్డు మీద ఒక 200, 300 ఏం చదివిస్తారు పిల్లలకు. చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా ఆయనకైతే. మాకే పట్టించుకుంటున్నారు, కానీ మీరు పట్టించుకొని ఏం చేస్తారు సార్? మాకు జాగాలు ఇస్తలేరు, దుకాణాలు ఇస్తలేరు, ఇంట్లో ఇల్లు ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్ల కాడ పెట్టుకున్నాం 8 సంవత్సరాల. దాని గురించి చేసుకొని కానీ దాని గురించి పట్టించుకుంటారు. మీ బాధని చెప్తానే కదా మరి తెలిసేది ఎవరికైనా? అదే సార్, మనం మేము కూడా చెప్తున్నాం కదా ఎన్నిసార్లు. ఒకసారిగా 10 కుంటల జాగిచ్చారు మా భర్త చనిపోక ముందుకు. ఆ సంవత్సరానికి మా భర్త చచ్చిపోయిన ముగ్గు వచ్చినాం, అంత అయిపోయింది, కానీ కట్టలేదు. అది కూడా పోయింది మా పిల్లలు. ఏది న్యాయం కాలేదు. ఏమైంది ఇప్పుడు? మీరు ఏం కావాలని కోరుకుంటారు మీకు ప్రభుత్వం నుంచి? మీకు మాకు దుకాణాలు కావాలి, డబుల్ బెడ్రూమ్లు కావాలి. అవి 2 అయితే మాకు చాలు, జీవితాన్ని యాడ్ చేసుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు. ఇలా షటర్లు కావాలి, మాకు నీడ కావాలి, మాకు బతుకుదేరు కావాలి, ముఖ్యానికి ఉండటానికి ఇల్లు కావాలి. 2 అయితే మాకు ఎలాంటి బాధ లేదు. జీవితాన్ని యాడ్ చేసుకుంటాం, ఇల్లు యాడ్ చేసుకుంటాం, ఇచ్చిన వాళ్ళు యాడ్ చేసుకుంటాం. అంతే. ఈడ బతికినా బతుకుతాం. ఇంకా 2 ఉంటాం మా పిల్లల భవిష్యత్తుకి. ఇప్పుడు ఒక్కొక్కరు 40-45 ఏళ్ళ ఈ ఎండల్లో కూకుంటాను. ఏం చేస్తాను? మేము చదువుకో, మా బాబు చదివేయడు, మా బతుకు జరుగు లేదంటే గవర్నమెంట్ స్కూల్ పోతారు వాళ్ళు. ఇప్పుడు 7th క్లాస్ అయితే వాళ్ళు మీ పిల్లల అమ్మ? మా మన్మాన్ 1 సంవత్సరం ముందుకేసి పడికేవాడే. మా బాబు చదివేయడు, మాకు వెళ్ళది వర్షాకాలం ఎండాకాలం అని గంట బాధలు పడుతున్నాం. పిల్లగాళ్ళు కూడా మాకు నీడ లేదు, వానకాలం మొత్తం ఎట్లుండు మేము అని బాధపడుతున్నాం. పిల్లలు చదివించుకోవడం కూడా మీకు ఇబ్బందులు అవుతున్నాయి బాగా? చదువుకోనన్నారు వాళ్ళు. 6వ తరగతిలో మొత్తం నేను చదువు. వేరే బిజినెస్ లో మీకు పొలం ఇట్లా ఏమి లేవు వచ్చి? ఇక్కడ ఏం లేవు, ఇదే నీడ, ఇదే దందా కావచ్చు మీ దందాకి 500 వస్తే ఇల్లు కిరాయికి, తిండికి, పిల్లల చదువులం. ఈ చెప్పులు కొట్టుకునే బతకడం మీకు? వేరే ఎలాంటి జీవనం ఏం లేదు మీకు? ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటిది ఇల్లు లేవు, జాగాలు లేవు. నెలకు 6,000 కిరాయి కట్టాలి, తిండి తిరాక. బిల్లు ఇంటి కిరాయి 6,000. ఎక్కడ మారులు కట్టడం? మార్పినగర్లో కిరాయి కొంటున్నారు మీకు? కిరాయి ఇప్పుడు కిరాయి అయినా ఫోన్ చేసి రేపు ఇవ్వకపోతే 2 రోజులు అయితే ఆగారంటే ఆగాం. నెలకు 6,000 కిరాయి. తిండి తినోడు, పిల్లలను చదివించుకుంటే ఏం చదువుతాం? మీకు అందినాయమ్మా మన ప్రజాపాలన అప్లై చేసారేమన్నా? ప్రజాపాలన పెట్టారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, దరఖాస్తు పెట్టారా? పెట్టినాం మొన్న. అప్లికేషన్ పెట్టినా కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఏమో మరి గ్యాస్ అయితే బుక్ చేయలేము. మేము గ్యాస్ బుక్ చేయలేదు. గ్యాస్ బుక్ చేస్తే తెలుస్తుంది సబ్సిడీ పడ్డది. మాకు 2 పింఛన్ కూడా వస్తలేదు. ఆ పింఛన్ నాకు మెసేజ్ వస్తలేదు. ఆ బ్యాంకు ఓడైతలేదు. రేపటి నెలలు బ్యాంకు కూడా పోవాలి. నాకు ఇప్పుడు ఏ నెలలో పడ్డది. ఎంతమంది అమ్మా కొడుకులు బిడ్డలు నీకు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. లగ్గలైనాయి వాళ్ళకు? అలా వచ్చినాయి కళ్యాణలక్ష్మి డబ్బులు వచ్చినాయా? ప్రభుత్వంలో రాలేదు సార్. మా బిడ్డల 20 సంవత్సరాలు. ఇంతకుముందు అప్పుడు చిన్న వయసులో చేసినాం. దగ్గర ఒక ఆమెది 25 సంవత్సరాలు, ఒక ఆమెది 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. పెద్ద ఆమెది, చిన్న ఆమెది. ఈయనది కూడా 12-15 ఏళ్ళు అవుతుంది. చిన్న కొడుకు పెళ్ళి 12 ఏళ్ళు అవుతుంది. పిల్లలు మా పెళ్ళినప్పుడు ఎవరి లేవు కళ్యాణ లక్ష్మి. ఇక మొన్న వెళ్ళినాయి.
నాకు ఒక మనవరాలు ఉన్నారు, ఇద్దరు మన్మన్లు ఉన్నారు. సంబంధించిన వాళ్ళు చదవలేకనే పనులు నేర్చుకుంటారు. మా మన్మరాళ్ళు కూడా ఏం పని నేర్చుకుంటారు వాళ్ళు? ఒక ఆయన మెడికల్ చేసుకుంటారు, చదువుకోరు. మా డాడీ చేతి వెళ్తలేదు ఆయన. ఒక ఆయన ఇప్పుడు నువ్వు కూడా కుడతావా మా చెప్పులు? కుడతా కుట్టా నీకు? కుడతా. అరే, ఇంత ఇది వచ్చినా కూడా నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు బాగా ఇక్కడ. ఏం చేస్తావు? ఎంతమంది విలేకరులు వచ్చి ఫోటోలు తీసుకుపోయారు నా గురించి, పేపర్లు గీపర్లు అన్నీ. ఒక ఆయన చెప్పులు కూడా తీసుకొని పొద్దున్న తీసేడు. 2-3 సార్లు వచ్చింది ఆయన అయితే. అమ్మ బాగున్నావు బాగున్నావు. నీ పేరేం పేరు అంటే అమ్మా? నాంతమ్మ. కాంతమ్మ.